రాష్ట్రం మొత్తం ఎన్నికల అబాబాబాబాబా నేనే నేను అయినా అప్పుడే నేనే ఏమనుకుంటారు ఏంటిది అయ్యేదే ఏంటిది పిల్ల నేనే ఎంపీటీసీని అయినా నేను జడ్పీటీసీని అయినా సర్పంచ్ నేనే మళ్ళీ నేనే మన వీకినా కానీ మళ్ళీ ఇప్పుడు నేనే అని ఇంతెత్తున ఉర్రూతన ఊతుంటే ఇక నా మనవడు ఉంటాడుగా మీ మనవడుల నా మనవడు మాధవరెడ్డి ఈ బీసీ రిజర్వేషన్ కోసం ఎంతో పోరాటం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంటే అది రేవంత్ రెడ్డికి ఏదో ఇక అయ్యింది పోయింది 2 సంవత్సరాలు అయింది నా పాలన అయినా మొత్తుకుంటారు నేను ఫెయిల్ అయినా కానీ ఇదాన్ని వేసి నిలబెట్టుకుందామా అని వేసే మూమెంట్లో ఏమైనా చిన్న విడుదల ఇట్లా చేసిరో చేయలేదో అని ముదన్న ఇక నేను అనొద్దు కానీ మాధవరెడ్డి మనవడా మాట మంచిగా అడుగుతున్నాను నేను 60 ఏళ్ళ ముసలామతో కేసు వేయించినట్ట సిగ్గున్నదా నీకేమన్నా ఆ పిల్లగాడు లింగన్న అనే పిల్లగాడు మనవాడు అడుగుతుంటే అంటాడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు కూడా వాస్తవానికి ఎవరు మన ఈడబ్ల్యూఎస్ కోట కింద వాడుకోవచ్చు అంట ఏడుదరా వాడుకునేది సిగ్గున్నదా నీకేమన్నా మాట్లాడొస్తుందా ఎస్సీలకు ఎస్సీ రిజర్వేషనే ఉండే బీసీలకు బీసీ రిజర్వేషనే ఉండే కొన్ని ఉండే వాళ్ళు అవి కాదనుకుంటే ఇది వాడుకోవాలని లెక్క చెప్తుండు అది ఉన్నాక కాదని ఎట్లా అనుకుంటారు కాదనుకున్నోడు వాడుకోవచ్చు అంటుండు ఆ పోటుగా నువ్వు చెప్పాలనా అవి తెలియదా ఓనికి నువ్వు చెప్తే తెలిసిందా